క్యాథరిన్ ట్రెస్సా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా పోషించి మెప్పించారు. ఆమె జీవిత ప్రస్థానాన్ని వివిధ కోణాల్లో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాథరిన్ ట్రెస్సా 1989 ఆగస్టు 28న దుబాయ్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మలయాళీలు అయినప్పటికీ ఆమె దుబాయ్లోనే పెరిగారు. దుబాయ్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఆమె బెంగళూరుకు వచ్చారు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భాషలపై పట్టు. ఆమెకు మలయాళం, ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషల్లో మంచి ప్రవేశం ఉంది. తెలుగు చిత్రాల్లోకి వచ్చిన తర్వాత తెలుగును కూడా నేర్చుకొని స్వయంగా డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదిగారు. సినిమాల్లోకి రాకముందు క్యాథరిన్ ఒక ప్రముఖ మోడల్. బెంగళూరులో చదువుకుంటున్న సమయంలోనే ఆమె పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారు. తొలి చిత్రం 2010లో శంకర్ IPS అనే కన్నడ సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. మలయాళం, తమిళం. అదే సమయంలో మలయాళంలో ది థ్రిల్లర్, తమిళంలో మద్రాస్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మద్రాస్ సినిమా ఆమెకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది. టాలీవుడ్లో క్యాథరిన్కు భారీ బ్రేక్ ఇచ్చిన చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇద్దరమ్మాయిలతో. ఇందులో ఆమె అల్లు అర్జున్ సరసన నటించారు. ఆమె స్టైలిష్ లుక్, నటన తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. క్యాథరిన్ ట్రెస్సా కేవలం కమర్షియల్ హీరోయిన్గా మాత్రమే కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటారు. ఎమ్మెల్యే పాత్ర సరైనోడు. గ్లామర్ హీరోయిన్లు సాధారణంగా రాజకీయ నాయకురాలి పాత్రలు చేయటానికి వెనకాడతారు. కానీ క్యాథరిన్ ఆ పాత్రలను చాలా హుందాగా పోషించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నెగటివ్ షేడ్స్, నేనే రాజు నేనే మంత్రిలో ఆమె పోషించిన అహంకారం గల మీడియా మొగల్ పాత్ర ఆమెలోని వైవిధ్యమైన నటిని బయటికి తీసింది. ఫిట్నెస్. క్యాథరిన్ ఫిట్నెస్కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆమె వర్కౌట్ వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రైవేట్ లైఫ్. ఆమె వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోవటం ఆమె శైలి. ఆమెకు సంగీతం వినటం, కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే చాలా ఇష్టం. ఆమె నటనకు గాను పలు అవార్డులు అందుకున్నారు. మద్రాస్ చిత్రానికి గాను సైమా బెస్ట్ డెబ్యూటెంట్ తమిళం అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్లో పలు నామినేషన్లు దక్కించుకున్నారు. ప్రస్తుతం క్యాథరిన్ తెలుగు మరియు తమిళ భాషల్లో కొన్ని భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. సీనియర్ హీరోల సరసన మరియు యువ హీరోల సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. 2026లో ఆమె నటించిన కొన్ని వైవిధ్యమైన చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ నుండి వచ్చి దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేయటం సామాన్యం కాదు. తన అందం, అభినయం మరియు కష్టపడే తత్వంతో క్యాథరిన్ ట్రెస్సా నేటి తరం హీరోయిన్లకు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మద్రాస్, తమిళం. ఇది క్యాథరిన్ కెరీర్లోనే విమర్శకుల ప్రశంసలు పొందిన ఉత్తమ చిత్రం. ఇందులో ఆమె చాలా సహజమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమాకు గాను ఆమెకు ఉత్తమ నటిగా పలు అవార్డులు లభించాయి. ఆమె గ్లామర్ ఇమేజ్ను పక్కన పెట్టి నటించిన సినిమా ఇది. సరైనోడు. ఈ సినిమా క్యాథరిన్కు మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా ఆమె హుందాతనం, అల్లు అర్జున్తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి.
ముఖ్యంగా ప్రైవేట్ పార్టీ సాంగ్లో ఆమె గ్లామర్ హైలైట్గా నిలిచింది. నేనే రాజు నేనే మంత్రి, ఇందులో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆశ్చర్యపరిచారు. కథను మలుపు తిప్పే కీలక పాత్ర ఇది. రానా దగ్గుబాటికి సవాల్ విసిరే పవర్ఫుల్ ఉమెన్ పాత్రలో ఆమె నటన చాలా బాగుంటుంది. ఇద్దరమ్మాయిలతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్యాథరిన్ తెలుగు కెరీర్కు పునాది వేసింది. స్పెయిన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆమె చాలా స్టైలిష్గా కనిపిస్తారు. ఆమె కామెడీ టైమింగ్, డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బింబిసారా ఇదొక సోషియో ఫ్యాంటసీ చిత్రం. పీరియాడిక్ డ్రామాలో యువరాణిగా ఆమె ఆహార్యం, నటన సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణరామ్ సరసన ఆమె పాత్ర కథలో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో క్యాథరిన్ ట్రెస్సా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత ఆమె మరికొన్ని వైవిధ్యమైన చిత్రాలను లైన్లో పెట్టారు. తమిళ యాక్షన్ థ్రిల్లర్ క్యాథరిన్కు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ ఒక పెద్ద నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్లో ఆమె ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నారు. మద్రాస్ తర్వాత ఆమెకు తమిళంలో మళ్ళీ అంతటి పవర్ఫుల్ రోల్ ఇదే అవుతుందని సమాచారం. మలయాళంలో రీఎంట్రీ చాలా కాలం తర్వాత క్యాథరిన్ తన మాతృభాష అయిన మలయాళంలో ఒక పీరియాడిక్ డ్రామా చేయటానికి అంగీకరించారు. ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథ అని, ఇందులో ఆమె ఒక రాజకుమారిగా లేదా గంభీరమైన మహిళా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. టాలీవుడ్లో ఒక యువ హీరో సరసన ఆమె ఒక రొమాంటిక్ కామెడీ చిత్రానికి సంతకం చేశారు. ఇందులో ఆమె పాత్ర కొంచెం బోల్డ్గా మరియు ఇండిపెండెంట్గా ఉంటుందని సమాచారం. క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కథను మలుపు తిప్పే మనశంకర వరప్రసాద్ గారు వంటి పెద్ద సినిమాల్లోని కీలక పాత్రలకు ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ సీనియర్ హీరోల సరసన గ్లామర్ రోల్స్ చేస్తూనే చిన్న సినిమాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఓటీటీ ఎంట్రీ 2026 ద్వితీయార్థంలో ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం ఆమె ఒక వెబ్ సిరీస్ చేయటానికి కూడా సిద్ధమవుతున్నారు. క్యాథరిన్ దుబాయ్లో పెరగటం, ఆమెకు ఉన్న భాషా పరిజ్ఞానం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వల్ల ఆమెకు ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. మలయాళ ప్రాజెక్ట్ మలయాళంలో ఒక మల్టీ స్టారర్ సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఇది కేవలం కేరళకే కాకుండా సౌత్ ఇండియా మొత్తం విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కన్నడ సినిమా చాలా కాలం తర్వాత ఒక భారీ బడ్జెట్ కన్నడ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం ఆమె చర్చలు జరుపుతున్నారు. గ్లామర్ నుండి పర్ఫార్మెన్స్ వైపు గతంలో క్యాథరిన్ అంటే కేవలం గ్లామర్ డాల్ అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ఆ ఇమేజ్ను మార్చుకుంటున్నారు. బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ రోల్స్ రాబోయే సినిమాల్లో ఆమె ఎక్కువగా కార్పొరేట్ బాస్, పోలీస్ ఆఫీసర్ లేదా పొలిటీషియన్ వంటి పవర్ఫుల్ పాత్రలనే ఎంచుకుంటున్నారు. నెగటివ్ షేడ్స్ నేనే రాజు నేనే మంత్రిలో ఆమె చేసిన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి మరికొన్ని సినిమాల్లో నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయటానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలతో పాటు క్యాథరిన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఫిట్నెస్ ఐకాన్ ఆమె వర్కౌట్ వీడియోలకు యూత్లో మంచి క్రేజ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని హెల్త్ ఫిట్నెస్ బ్రాండ్లకు ఆమె అంబాసిడర్గా వ్యవహరించబోతున్నారు. ఫ్యాషన్ వరల్డ్ ప్రముఖ డిజైనర్ల ఫ్యాషన్ షోలలో ఆమె తరచూ ర్యాంప్ వాక్ చేస్తూ కనిపిస్తారు. 2026లో ఆమె సొంతంగా ఒక ఫ్యాషన్ లేబుల్ని కూడా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. క్యాథరిన్ ట్రెస్సా ప్రయాణం చూస్తుంటే ఆమె కేవలం ఒక వెలిగిపోయే హీరోయిన్ లాగా కాకుండా పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు ఉండే వర్స్టైల్ యాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.